కేరళ రాష్ట్రంలో పెళ్లి కాని యవనస్తుడు కాయలాపడి చనిపోయాడు. చనిపోయిన బాబుని ఆ సమాధి పెట్టెలో పెట్టి తల్లి ప్రసంగం చేస్తుంది. ఆ తల్లి పలుకుతున్న మాట, పరలోక రాజ్యానికి వెళ్ళాడు నా కుమారుడు బొందే ఎక్కడుంది? ఆ బొందిని కూడా దుఃఖంతో మనం పంపించొద్దు, దేవుని స్తుతిస్తూ పంపిద్దాం. బతుకున్నప్పుడు నా కొడుకు ఇష్టమైన పాట ఇది. మనందరం ఆ పరలోక రాజ్యానికి వెళ్ళవలసిన వారమే. మనకన్నా ముందు నా కుమారుడు పరలోక రాజ్యానికి వెళ్ళాడని గుండెల నిండా దుఃఖమున్న మరొక వైపు నుంచి పరిశుద్ధ దేవుని యొక్క బలమైన ఆదరణ చేత ఆదరింపబడి ఆ బాబు ముందు ఆ తల్లి నిలబడి ప్రభు యొక్క ఆ దివ్యమైన మాటల్ని, ఆ పునరుద్ధాన శక్తిని, క్రీస్తునందు మృతులైన వారు ధన్యులు, నిరీక్షణ లేని అన్ని జనుల వల్లే మనం దుఃఖపడకూడదని ఆమె పలుకుతూ ఉంటే అక్కడ ఎనుకున్న వారు ఏడుస్తూ ఆ మాటలు వింటూ ఉన్నారు. ఆమెకి దేవుని పట్ల, దేవుని వాక్యం పట్ల ఉన్న నిరీక్షణ చాలా గొప్పది.